కర్నూలు నగరంలో ప్రతి నెల 4 ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని ఎస్ఎంబీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సోలార్ కింగ్, వన్ టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్రాక్షర తెలుగు దినపత్రిక అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా హామీ ఇచ్చారు. కర్నూలు నగర పరిధిలోని ముజఫర్ నగర్లో ఎస్ఎంబీ ఫౌండేషన్, కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ కేఎం బాషా, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ సారథ్యంతో పాటు సుశీల నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో గుండె వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, ఎముకల వ్యాధి వైద్య నిపుణులతో పాటు జనరల్ ఫిజిషియన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. వేల రూపాయలు ఖర్చయ్యే బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అలాగే అనేక మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య శిబిరంలో 200 మందికి పైగా ప్రజలు సందర్శించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య శిబిరంలో అనేక మంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా ఎస్ఎంబీ ఫౌండేషన్ మందులను అందించారు. ఈ వైద్య శిబిరంలో ఆరోగ్య సమస్యలు ఉన్న 25 మందికి వైద్యులు సూచనలు అందజేయడంతో పాటు ఉన్నత చికిత్సకు కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎంబీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తమ రెగ్యులర్ సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత మెడికల్ వైద్య శిబిరాలను కూడా ప్రతి నెల 4 నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి, మురికివాడల్లో ఈ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య శిబిరం నిర్వహణకు సహకరించిన కిమ్స్, సుశీల నేత్రాలయ యాజమాన్యానికి, స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో చిన్నపిల్లలు, వయసు మళ్లిన వారు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, బీపీ కలిగి ఉన్నవారు వేసవి కాలంలో జాగ్రత్తగా ఉండాలని, వీరు త్వరగా డీహైడ్రేషన్కు గురవుతారని తెలియజేశారు. ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం వల్ల కొందరికి ఎప్పటి నుండో ఉన్న మధుమేహ వ్యాధి బయటపడుతుందని ఆయన తెలియజేశారు. కిమ్స్ హాస్పిటల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణకు ఎస్ఎంబీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తీసుకువెళ్లగానే ఆయన వెంటనే తన సమ్మతిని తెలియజేశారన్నారు. స్థానిక ముజఫర్ నగర్లో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసేందుకు ఎంచుకుని గత వారం రోజులుగా ఈ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా 40 ఏళ్లు దాటిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులు గుర్తించగలుగుతామని తెలియజేశారు. ఇక్కడ పరీక్షలు చేయించుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైన వారికి ఉన్నత చికిత్స కోసం కిమ్స్ హాస్పిటల్కు తరలించి ఉన్నత చికిత్స అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జి సందీప్ కుమార్, హర్షిత, నేహ, సుధాకర్, డాక్టర్ గోపీనాథ్ రెడ్డిలతో పాటు కిమ్స్ హాస్పిటల్ మేనేజర్ బాషా, ఎస్ఎంబీ ఫౌండేషన్ సభ్యులు రమణమ్మ, వసంతి, వెంకటేశ్వర్లు, శ్రీను, మోహన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ ముజాఫర్ నగర్లో ఈ హెల్త్ క్యాంపెయిన్ని ఏర్పాటు చేసినాము. ఈ హెల్త్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడానికి ఈ ఏరియాలో మన బోయ వెంకట రమణమ్మ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి 2-3 రోజులుగా ప్రతి ఒక్క ఇంటికి పాంప్లెట్లు పంచి దీనిపైన ఒక అవగాహన కలిగించి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే దానికి సహకరించిన రమణమ్మకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ముజాఫర్ నగర్ సభ్యులకి మరియు పందిపాడు గ్రామంలో ఉన్న వీళ్ళతో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరియు సుశీల నేత్రాలయ వారి సంయుక్తంతో ఈరోజు ఈ హెల్త్ క్యాంపెయిన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో చాలామంది సభ్యులు పాల్గొని వాళ్ళ యొక్క సమస్యల్ని డాక్టర్లతో జస్ట్ మాట్లాడుకొని తెలుసుకొని అదేవిధంగా దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలో అనే దానిపైన ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాకుండా నెలలో 4 ప్రోగ్రామ్స్ చేయాలనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి కర్నూలు పట్టణంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సమస్యలు ఏముండాయో తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వరల్డ్ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ ఆపర్చునిటీ కల్పించిన ఎస్ఎంబీ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా క్యాంపులు కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే జబ్బులు కొన్ని లేని వాళ్ళకి జబ్బులు బయటపడడం, వాళ్ళకి మనం చేతనైనంత సహాయం చేయగలుగుతాము. ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్ హ్యాస్ టు బి కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే హీట్ స్ట్రోక్ రావచ్చు, హీట్ ఎగ్జాక్షన్, ఈ హీట్ రిలేటెడ్ ఇబ్బందులు ఎక్కువ ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్కి, చిల్డ్రన్కి వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎండాకాలం. ఎందువల్ల అంటే వాళ్ళలోనే ఈ హీట్కి సంబంధించిన డిజార్డర్స్ ఈ ఎండాకాలం ఎస్పెషల్లీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇలా ఈ క్యాంపులు కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పటి నుంచో డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు మనకు కొత్తగా తారసపడతారు. వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే
వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ ఇలాంటి మరిన్ని క్యాంపులు కండక్ట్ చేస్తూ మా వంతు కిమ్స్ తరపున మేము ఆల్వేస్ ముందుంటామని చెప్తున్నాను. ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు. డాక్టర్ గోపీనాథ్ రెడ్డి, కిమ్స్ ఫిజిషియన్. సో డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫర్ కిమ్స్ కర్నూలు యూనిట్. సో ఈరోజు క్యాంప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆరోగ్యం, అందులో మనం ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇనిషియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ ఆలోచన రాగానే ఇనిషియల్గా మేము భాషా గారిని కలిసాము. సారు చాలా మంచి ఆలోచన, ఇట్లాంటి కార్యక్రమాలు ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాము, ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని ఎక్కువ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఈరోజు మోరవర్ ఈ ఏరియాస్ కూడా మేము సెలెక్ట్ చేయడం ఎట్లా అంటే, ఎవరైతే పూర్ ఉన్నారో, ఇప్పుడు ధనవంతులకి మనకు వైద్యం అన్నది ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళగల కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ పేదవాళ్ళకి వచ్చేసి డెఫినెట్గా వైద్యం సక్రమంగా మనం అందించగలిగితేనే ఓవరాల్గా మన ఆబ్జెక్టు నెరవేరుతున్న ఉద్దేశంతో ఈ ఏరియా చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఏరియాలో ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా కంటిన్యూస్గా ప్రజల్లోకి వెళుతూ ఈరోజు ఈ సేవలు అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా వేల కాస్ట్గా పెట్టుకుని బయట కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకునే బదులు ఇక్కడే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మన కిమ్స్, ఎస్బిఎం మొత్తం 2 కలిసి ఎస్ఎంబి ఫౌండేషన్ ఇద్దరం కలిసి ఈ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశంగా మనం చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే, సో ప్రతి ఒక్కరు కూడా అబౌవ్ 40 years 45 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక రూపంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. డైరెక్ట్గా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళకి ప్రాబ్లం వస్తే. కానీ అట్లాంటి వాళ్ళకి ఇక్కడే మనం స్క్రీనింగ్ చేసి ఇనిషియల్గా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి కావాల్సిన సలహాలు మనం ఇవ్వచ్చని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశంగా మనం చేస్తున్న టెస్టులు ఏంటంటే, సో బీపీ, షుగర్తో పాటు ఈసీజీ, 2D ఎకో, డాక్టర్ కన్సల్టేషన్స్ ఇవన్నీ అందుబాటులో ఉంచి సో వేలకు వచ్చే పరీక్షలన్నీ కూడా ఇక్కడ ఉచితంగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆర్థో సేవలు, జనరల్ మెడిసిన్ సేవలు ఇవన్నీ కూడా అందుబాటు ఇస్తూ ఈరోజే స్క్రీన్ అయిన ప్రతి పేషెంట్కి కూడా మనం డెఫినెట్గా ఆరోగ్యశ్రీలోకి అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్ళి అవసరమైన మేరకు వాళ్ళకి చికిత్స కూడా ఫర్దర్గా చేయగలుగుతామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలను మరిన్ని మనం తీసుకెళ్తూ ముందుకి పేద ప్రజలకి చేరువలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.